ఈ పండుగ దేశం మొత్తం మీద అందరూ చేసుకునే పండుగ. ఈ ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 పండుగలు కూడా దేశం అంతా మహమ్మడన్సా, క్రిస్టియన్సా, హిందూ అనేది తేడా లేకుండా అందరూ భాగస్వాములయ్యి ఈ పండుగను చేసుకోవడం అనేది మనకు ఒక సాంప్రదాయం. దాంట్లో భాగంగానే ఈరోజు మన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ పండుగ మనం చేసుకుంటున్నాం. అయితే పెద్దలు అన్ని రకాలుగా చెప్పారు. అలాగే సిఐ గారు కూడా ఆయన బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మీకందరికీ కూడా ఒక మంచి ఉపన్యాసం ఇచ్చారు. దాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా మన జీవితాలు ధన్యమైనట్టే. ఎక్కువ మనకి ఏది లోపమో ఆ లోపాన్ని ఎత్తి చూపించారు. దాన్ని మనం సరి చేసుకోగలిగితే మన జీవితం ధన్యమైనట్టే. మనం చేసే అన్ని పాపాలు చేస్తాం, దేవుడి దగ్గర మోకరిల్లి గంటల కొద్ది పూజలు చేస్తాం, కానీ దానివల్ల ఏం ఫలితం ఉండదు. మనం సక్రమంగా నడుచుకొని మన ప్రవర్తన సరిగా ఉంటే ఈ దేవుళ్ళకి మనం గంటలో 2 గంటలు పూజ చేయవలసిన పని లేదు. మన జీవితాలను మనమే చక్కదిద్దుకోవడానికి ఆ భగవంతుడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడు. దాన్ని వదిలిపెడుతున్నాం. చేసి నిధు మరొక పనులు చేసి దేవుడికి మొక్కుతూ కూర్చుంటే అది అవకాశం ఇస్తే ఇంకా నేను 3 గ్రామాలు వెళ్ళాలి. ఆ 3 గ్రామాలు కూడా రాత్రి 12 అయినా సరే తిరిగి వాళ్ళకి ఒకసారి కనిపించి నేను ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ప్రతిగా నేను ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు, కానీ రామకృష్ణ గురించి 1-2 వాక్యాలు చెప్పాలి. అతను చూస్తేనే నాకు భయం వేస్తుంది. మా ఇంటికి తరచుగా వస్తూ ఉంటాడు. ఆయన చూడపోసరికి అలా నిశ్చేస్తుగా ఉంటాం. ఎందువల్ల ఏ సమస్యను తీసుకొచ్చి నా ముందు చెప్పి దానికి పరిష్కారం ఏమిటని అడిగితే ఏం చెప్పాలో నాకు బోధపడలేదు. ఈ మున్సిపాలిటీ నుంచి మా వార్డుని తొలగించాలి అని. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు పోరాటాలు చేస్తూ ఉంటాయి. మేము ఈ ఇండియాలో ఉండదలుచుకోలేదు, మేము పాకిస్తాన్కి పోతాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు పార్లమెంట్లోనూ వాళ్ళ అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేస్తూ ఉంటారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందువల్ల జనాభా తక్కువగా ఉండడం చేతే ఈ పక్కనున్న చిన్న గ్రామాలు కూడా మున్సిపాలిటీలో కలిపి ఇంతమంది జనాభా ఉంటేనే మున్సిపాలిటీ చెయ్యాలని ఒక రూల్కి కట్టుబడి ఉండి ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆ మున్సిపాలిటీలో కలిపారు. అలాంటిది వల్ల మా వార్డును ఒకటి వదిలిపెట్టండి అని అంటే మిగతా గ్రామాల వాళ్ళు కూడా మా వార్డును వదిలిపెట్టండి అని ఉద్యమాలు మొదలెడితే ఏమవుతుంది? ఇంకా మున్సిపాలిటీ ఉండదు, మళ్ళీ ఎలమంచిలి పంచాయతీ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత వెనక్కి రావడం అనేది కష్టం. మన దేశంలో ఇంతకుముందు పంజాబ్ అనేది ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం వాళ్ళు విడిపోవడానికి ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఒకసారి కలిసిన తర్వాత ఆ రాష్ట్రాలు పోతాయంటే పోటిస్తుందా? అందుకని వాళ్ళకి కావాల్సిన కోరికలు ఏంటో అవి నెరవేర్చి ఈవేళ ఆ పోరాటం లేకుండా చేయగలిగింది. అలాగే వేళ కాశ్మీరు కొంతమంది మేము పాకిస్తాన్లోకి వెళ్తామనుకున్నారు. వెళ్ళిస్తారా? ఒకసారి ఎప్పుడైతే ఈ దేశంలో కలిసారో
కొంతవరకు కూడా ఈ దేశంలో ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఈ కావాల్సిన కోరికలు ఉంటాయి, అవి డిమాండ్ చేసి అవి సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఈ దేశం నుంచి విడిపోతామని అంటే మాత్రం ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా ఒప్పుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి అవి అలా పోరాటాలు చేస్తూ అటువంటి పోరాటాలు చేసే వాళ్ళే అలసిపోయి తగ్గాలి తప్పించి ఏ ప్రభుత్వం కూడా పార్లమెంటు ఒప్పుకోదు. అలాంటి సమస్యను తీసుకొచ్చి నా మీదన పెడితే ఇంతకుముందు నేను అధికారంలో ఉండేవాడిని, కొంతవరకు ఏదో వాళ్ళకి సహకరించేవాళ్ళు. ఈవేళ నేను ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలనుకున్నా దానికి అధికారం ఒకటి జోడింపుగా ఉండాలి. ఆ అధికారం కూడా లేదు. అధికారం ఉన్నప్పటికీ అది సాధ్యమయ్యే పని మాత్రం కాదు. అది ఒకటే కాదు, ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి అది చెప్పండి. మీకు తెలుసు, నేను 31 సంవత్సరం పదవి చేశాను. అయితే ఎక్కడెక్కడ నిధులు ఉంటాయి